వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ వ్యూవర్స్. ఈరోజు టాపిక్ యుద్ధం గురించే. అది మీకు తెలిసిందే. కానీ యుద్ధం, సన్నద్ధం, సంసిద్ధం, తర్వాత మనం ఏర్పాటు చేసుకున్న వెపన్స్, తర్వాత వాటిని ఎలా యూజ్ చేస్తున్నాం, యుద్ధం ఎలా ప్రారంభమైంది, ఎలా నడుస్తోంది, ఎలా ముగించబోతున్నారు, ఈ టాపిక్ గురించే మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్ తీసుకునే ప్రతి స్టెప్ ప్రపంచం మీద ఇంపాక్ట్ చూపిస్తుందా అనేది పాయింట్. కానీ ఇక్కడ యూఎస్ కూడా ట్రంప్ కూడా రాంగ్ స్టెప్ వేసాడనేది మనకు ఈజీగా అర్థమైపోతోంది. యుద్ధం ప్రారంభంలో అతను సింపుల్‌గా అయిపోతది. అయతుల్లా అలీ ఖమేనీని చంపేస్తే, మెయిన్ లీడర్ ఎలిమినేట్ చేస్తే, ఔట్ అయితే ఇంకా అంతా నార్మల్ అవుతోంది. ప్రజలకు అనుకూలమైన ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పెడదామనే ఆలోచనలో ట్రంప్, నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ అనుకున్నట్టు మనకు తెలుసు. బట్ దాని తర్వాత అంటే ఎలిమినేషన్ తర్వాత ఏం జరగొద్దనేది వాళ్ళు పెద్దగా ప్లాన్ చేసుకున్నట్టు కనబడడంలే. దీనికి సరైన సన్నద్ధత లేదనేది మనం ప్రీవియస్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. కానీ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే అయతుల్లా అలీ ఖమేనీ కన్నా ముందు ముస్తఫా అలీ ఖమేనీకి ఎక్కువ టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఫస్ట్ టార్గెట్ అతనే అని తెలుస్తోంది. ఎందుకంటే అయతుల్లా అలీ ఖమేనీ 80+ ఉన్నాడు. ఈయన ఎలిమినేట్ అయినా ఫ్యూచర్ ఇతనే చేతిలోనే ఉంటుంది. ఇతనే నడిపిస్తున్నాడనేది అమెరికా టార్గెట్. దాని ప్రకారమే అయతుల్లా అలీ ఖమేనీకి జరిగిన అటాక్‌లోనే ఇతను కూడా గాయపడ్డాడనేది లేటెస్ట్ న్యూస్ మనకు రీసెంట్‌గా అందుతున్న వార్త. ఆ ఫస్ట్ ఫిబ్రవరి 28లో జరిగిన దాడిలో అయతుల్లా అలీ ఖమేనీ భార్య, వాళ్ళ పెద్ద డాటర్ అంటే జూనియర్ ఖమేనీ వాళ్ళ అక్క, జూనియర్ ఖమేనీ పిల్లలు 56 ఇయర్స్ ఉంటాయి జూనియర్ ఖమేనీకి. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చనిపోయారు. ముజ్తబా అలీ ఖమేనీ బతికే అవకాశమే లేదనేది ఇంటెలిజెన్స్ వర్గాల అంచనా, మనకున్న ఇన్పుట్స్. సో కోమాలో ఉన్నాడని ఒకరు, చనిపోయాడని ఇంకొకరు చెప్తూ ఉన్నారు. కానీ ఈ ఫిబ్రవరి 28 అటాక్ జరిగిన తర్వాత ఒక్కరోజు కూడా స్క్రీన్ మీదకి అతనికి రాలేదు. సో ఫస్ట్ బిగినింగ్‌లో అమెరికాకు, ఇజ్రాయెల్‌కు యుద్ధ వాతావరణం అనుకూలంగా ఉంది. కానీ సెకండ్ స్టెప్‌లో మనకు ఇరాన్ చేతికి అనుకూలంగా పోయింది. దానికి కారణం హర్ముజ్ స్ట్రెయిట్. ఏ ఛానల్ అయినా ఎవరైనా చెప్పేది ఇదే. దాన్ని కమాండ్ చేసి తర్వాత వెపన్స్ రిటాలియేట్ చేసి మీకు రకరకాల డిఫరెంట్ మిసైల్స్, తర్వాత డిఫరెంట్ డ్రోన్స్ వాడి ఇరాన్ రిటాలియేట్ చేసిందనేది మనకు తెలుసు. సెకండ్ వీక్ మొత్తం డామినేషన్ ఆఫ్ ఇరాన్ ఇన్ ద వార్, ఇది మనకు తెలుసు. నంబర్ 3 థర్డ్ స్టెప్‌లో డిఫెన్స్ చేసినట్టు చేసిన, సెకండ్ వీక్‌లో డిఫెన్స్ చేసినట్టు చేసిన ట్రంప్ మూడో వారంలో ఉధృతంగా దాడులు సాగిస్తున్నాడు. అపాచే హెలికాప్టర్స్‌తోని కర్గల్యాండ్‌ని ఆక్యుపై చేసుకున్నాడు. మనం నిన్న మాట్లాడుకున్నట్టు. తర్వాత మెయిన్ సైట్స్ ఏవైతే ఉన్నాయో ఇరాన్‌కి సంబంధించి వాటన్నిటిని హిట్ చేస్తున్నాడని తెలుస్తోంది. బయటికి పబ్లిసిటీలో లేకున్నా, ప్రచారంలో లేకున్నా సరే ఇరాన్‌కు తీవ్ర నష్టం జరుగుతుందనేది మనకు తెలుస్తోంది. అయితే ఇది ఎందుకు ఇలాంటి బ్యాక్ స్టెప్ ఏసాడు సెకండ్ వీక్‌లో అంటే, సెకండ్ వీక్‌లో హర్ముజ్ స్ట్రెయిట్‌ని ఆపడం వల్ల ఆ సింపతి అంతా ఇరాన్‌కి పోయింది. అవును గదా! అయతుల్లా అలీ ఖమేనీని చంపేశారు. ఇరాన్‌ని ఇంటెన్షనల్‌గా డామినేట్ చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు. కాబట్టే గదా వీళ్ళు హార్ముజ్ స్ట్రెయిట్‌ని ఆపారనే సోషల్ కండోలెన్సెస్, ఏదైతే సింపతి ఉందో అది గెయిన్ చేయడం కోసమో ఇరాన్ ట్రై చేసింది. అది అటు కంప్లీట్‌గా వెళ్ళొద్దు, మేము చేసేది కూడా కరెక్టే అని చెప్పి ట్రంప్ ఇజ్రాయెల్‌కి అనుకూలమైన ప్రచారం రావాలి, ప్రజల్లో మా మీద కూడా సానుభూతి, మాకు సపోర్ట్ కావాలనే ఉద్దేశంతో వెనకడుగేసినట్టు ఇంటెలిజెన్స్ అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ యూఎన్‌లో కూడా మన ఎంత బలం ఉన్న దేశమైనా సరే హార్ష్‌గా, ర్యాష్‌గా కంటిన్యూ దాడులు చేస్తే అపోనెంట్స్‌కి ఛాన్స్ ఇచ్చిన అట్టు అవుతుంది. అంటే యుద్ధానికి కాదు, డిప్లొమసీ వచ్చినప్పుడు, డిస్కషన్ వచ్చినప్పుడు ఆ డిస్కషన్‌లో అవును మరి మీరు కంటిన్యూగా దాడులు చేస్తున్నారు కదా, దానికి ఇరాన్ రిటాలియేట్ చేయాలి కదా అనే పాయింట్ వస్తదని దానికి స్లోగా చేసుకున్నట్టు అర్థమవుతోంది. యూఎన్‌లో తీర్మానాలు పెడితే యూఎస్ ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. హర్ముజ్ స్ట్రెయిట్ అనేది వరల్డ్ ట్రేడ్‌కి, తర్వాత వరల్డ్‌కి సంబంధించిన నీడ్స్‌కి, ప్రతి ఒక్క దేశానికి మనకు ఎల్ఎన్‌జీ గానీ, ఎల్‌పీజీ గానీ, క్రూడ్ ఆయిల్ గానీ, ఇంకా ఏమైనా గూడ్స్ ఉన్నా అందరికి అవసరమే అదే సెంటర్ పాయింట్ కాబట్టి ఇప్పుడు ఇరాన్ మీదకి కంప్లెయింట్ పోవడానికి అవకాశం ఉంది. నెతన్యాహు చనిపోయాడనేది రాంగ్ ప్రొపగాండా. ట్రంప్ ఫ్యామిలీకి అటాక్ జరిగిందనేది రాంగ్ ప్రొపగాండా. అంటే ట్రంప్ గాని, నెతన్యాహు గాని వాళ్ళ గవర్నమెంట్ నుంచి, వాళ్ళ ప్రభుత్వాల నుంచి, వాళ్ళ దేశాల నుంచి, వాళ్ళ ప్రజల నుంచి ఇబ్బందులు పడుతున్నారని ఎప్పుడైతే క్యాంపెయినింగ్ జరుగుద్దో అప్పుడు ఆళ్ళకి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఆ పరిస్థితుల కోసమే ట్రంప్ వెయిట్ చేశాడని మనం చెప్పొచ్చు. సో ఈ విధంగా
ప్రపంచ రాజకీయం ఉంది. ట్రంప్ ప్లానింగ్ ఉంది. సో, ఫర్దర్‌గా ఇప్పుడు ట్రంప్ ఏం చేయబోతున్నాడు? యుద్ధం ముగిసిపోయిందని ముందే అనుకున్నాడు. ఏమని? అయతుల్లా అలీ ఖమేని, ముస్తఫా అలీ ఖమేనిని చంపేసాం. దానికి సుప్రీం లీడర్స్ ఎవరు లేరు. లొంగిపోతారు. ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజలకు అనుకూలమైన ప్రభుత్వం పెడదామని వీళ్ళు అనుకున్నారు. ఇందులో ఘోరమైన విషయం ఏందంటే, ఈ అటాక్స్‌కి ముందు ఫిబ్రవరి 28కి ముందు ఇరాన్‌లో సివిల్ వార్ ఉంది. ఇరాన్ ప్రజలే ఆ సుప్రీం లీడర్ల మీద తిరగబడ్డారు. కొన్ని సంవత్సరాల నుంచి మొనార్కీ అంటే రాజరిక వ్యవస్థలను నడిపి మాకెలాంటి ఫ్రీడమ్ లేకుండా చేస్తున్నారు మీరు. మాకు డెమోక్రటిక్ ప్రభుత్వం కావాలని వాళ్ళే ఫైట్ చేశారు. వాళ్ళ కోసమని ట్రంప్ తర్వాత ఇజ్రాయెల్ దిగితే ఇదంతా జరిగిన తర్వాత, యుద్ధం జరిగిన తర్వాత, అటాక్స్ జరిగిన తర్వాత ఆ ప్రజలే వాళ్ళ మీద తిరగబడ్డారు. ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీస్‌లో మొనార్కీ ఉన్న రాజరిక వ్యవస్థలో ఆ పాలనలో ఎట్లుంటదంటే ప్రజలు ఎప్పుడు ఎటైనా మారొచ్చు. మనకు డెమోక్రసీ లాగా విస్తృత ప్రజాభిప్రాయ సేకరణతోటి ప్రభుత్వాలు ఏర్పడవు. అంటే ఇక్కడ మనం ఎక్కువ పాపులారిటీ, ఎక్కువ మెజారిటీ ఎవరొస్తే మనం డెమోక్రటిక్‌లో ఇండియాలో గాని, డెమోక్రటిక్ గవర్నమెంట్‌లో అమెరికాలో గాని మనకు ప్రభుత్వాలు ఎన్నుకోబడతాయి. కానీ గల్ఫ్ కంట్రీస్‌లో మొనార్కీ అంటే ఇండైరెక్ట్ రాజరికం ఉన్న వ్యవస్థలో ఏమంటే బలం ఎవరికుంటే వాళ్ళదే అవుతుంది. ప్రజలు ఆయనకు అనుకూలంగా ఉన్నారా, ప్రతికూలంగా ఉన్నారా అనేది సంబంధం లేదు. ఖమేనీని ద్వేషించి, ఖమేనీని వద్దని గొడవ చేసిన వాళ్ళే ఈరోజు ఇరాన్‌కి అనుకూలంగా మారి, అమెరికాకు వ్యతిరేకంగా మారారు. చూడాలి ఏం జరుగుద్దో. ఈ స్టెప్ నుంచి యూఎస్, ఇజ్రాయెల్ చాలా క్రూషియల్ స్టెప్స్ వేస్తారు థర్డ్ వీక్ నుంచి. ఇంకొక వారం రోజుల్లో దాదాపు కంక్లూజన్ వచ్చే అవకాశం ఉందని మనం అంచనా వేయొచ్చు. సో, రెడ్ టీవీ వ్యూవర్స్ చూస్తూనే ఉండండి. రెగ్యులర్‌గా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తాం. సో, ఫ్యాక్ట్స్ మాత్రమే చెప్పడానికి ట్రై చేస్తాం. మీ కమెంట్స్ కూడా మాకు తెలియజేయండి. ఇఫ్ దేర్ ఇస్ ఎనీ కరెక్షన్